దేవుడు సహాయకుడమైన దేవుడు ఈ సమయమున ప్రభువా తండ్రి సోదరుడు ప్రవీణ్ తన సతీమణి మొదలువేని వారిని మీరు ప్రత్యేకంగా ఏర్పరచుకొని మీరు స్థలములో నిలబెట్టి ప్రభువా నీ పని కొరకు తండ్రి వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రవీణ్ను ప్రతిష్ఠిస్తూ ఉన్నా, అభిషేకిస్తున్నా. మొదలవేనిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠించి అభిషేకిస్తున్నా. మా ప్రభువాని పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అన్న సమూయేలును మందిరములోనికి తీసుకొని వచ్చి చక్కని మాట చెప్పింది. వీనిని నేను ప్రభువుకు ప్రతిష్ఠిస్తున్నాను. వాడు బతుకు దినములు అన్నీ కూడా ప్రభువుకు ప్రతిష్ఠితుడే. అవును నాయన, నీకు వందనాలు. ఈ పిల్లలను ప్రభువా దైవజనుల సమక్షంలో నీ సన్నిధిలో ప్రభువా వారు ప్రతిష్ఠించబడగా, అభిషేకించబడగా ప్రభువా వారు తమ్మును తాము సంపూర్ణంగా సమర్పించుకొని ప్రభువా తండ్రి నీకు స్తోత్రం. ఆత్మీయంగా, భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా సకల సమృద్ధి కలిగిన వారై ఈ సమృద్ధినంతా ఆత్మల సంపాదన కొరకు, నీ మహిమ కొరకు ఖర్చు చేసి అనేక ఆత్మలను సంపాదించి ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా వారు దీవించబడుటకు నీ కృప దయచి వందనాలు. వారి పరిచర్య అంతకంతకు వరిదిల్లునుగాక, వారి పరిచర్య అంతకంతకు విస్తరించునుగాక, వారి పరిచర్య అంతకంతకు ఫలభరితంగా ఉండునుగాక. ప్రభువాని పాదములకు స్తోత్రము చెల్లించి బిడ్డలను మీ చేతుల్లో అప్పగించి యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, పరిశుద్ధాత్మీయ కన్యుని సహవాసం, సమాధానం ప్రవేశ బిడ్డలందరికీ విశేషం. దేవుని నామను ప్రతిష్ఠిత బిడ్డలకు, దేవుని ఆత్మచిత అభిషేకం బిడ్డలకు ఇది మొదలుకొని వారి జీవితకాలం అంతే ప్రభు రాకడ వరకు తోడైనడు గాక. ఆమేన్. చూడండి సార్, వచ్చిందా చూడు.